బాబు తలుచుకుంటే ఎవరి జీవితాలనైనా మార్చేయగలరు అనడానికి సజీవ సాక్ష్యం ఇది. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పర్యటనలో శనివారం చంద్రబాబు వెళ్ళిన సందర్భంగా ఇచ్చిన హామీలతో 24 గంటల్లోనే కొంతమంది వ్యక్తుల జీవితాల్లో మార్పులు చోటు చేసుకుని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బలం చేకూరేలా ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా అందించిన వినతుల మీద అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మైదుకూరులో సీఎంకి అందిన వినతుల మీద జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వేగంగా స్పందించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా శనివారం సీఎం మైదుకూరులో పర్యటించడం, స్థానిక వినాయక నగర్కి చెందిన విష్ణు వందన ఇంటిని సందర్శించారు. తడి పొడి చెత్తను వేరు చేయడం, చెత్తతో సంపద సృష్టిస్తూ ఇంటి ఆవరణలో కూరగాయలు సాగు చేస్తున్న విష్ణు వందనను అభినందించారు. ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు పలు వినతి పత్రాలు అందజేశారు. పరిశీలించి సాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో ఆదివారం కలెక్టర్ శ్రీధర్, జేసీ అదితి సింగ్ విష్ణువందన నివాసానికి వెళ్లి ఆ కుటుంబం నుంచి వచ్చిన 6 వినతుల్లో 2 పరిష్కరించారు. విష్ణువందన మామ సుబ్బారాయుడికి వృద్ధాప్య పింఛను మంజూరు చేశారు. ఆమె భర్త వీరప్రసాద్కు ఉపాధి కోసం వెల్డింగ్ మిషన్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఉన్న ఆమె తోడికోడలు ఉమాలక్ష్మీదేవికి ఆదివారం ఇంటి దగ్గరే చికిత్స అందజేశారు. విష్ణువందనకి పొరుగు సేవల కింద అంటే అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగం. ఉమాలక్ష్మీదేవి భర్త నాగేంద్రబాబుకి వాహన కొనుగోలు కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం. సుబ్బారాయుడు కుమారుడు నీరజ్ చంద్కి ఉద్యోగం కల్పించాలని ఉపాధి కల్పన విభాగాన్ని కలెక్టర్ ఆదేశించారు. సీఎం ఇచ్చిన హామీల్లో కొన్నింటిని వెంటనే నెరవేర్చామని, మరికొన్నింటిని మిగతా చొరవ తీసుకుని చేస్తామని ప్రకటించారు.